మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు, మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛను ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్, వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్ళకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సిట్ అధికారులు కూడా ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? దీన్ని హరీష్ రావు గారిని పిలిచారు. పిలిచి ఏమడిగారు? మీరు అధికారులు అయిపోయారు, ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈరోజు ఫోన్ చేసింది, ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచారు. బయటికి ఏం చెప్పుకున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం, ఎవరు వదిలిపెట్టాలని విలువలు మీరు వాళ్ళను. హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఆయన ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచిర్రా? ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఆయన ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచిర్రా, ఆయన ఫోన్ ట్యాప్ జరిగినందుకు పిలిచిర్రా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వము సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను గతం నుంచి చెప్తున్నా, సిరిసిల్ల సెంటర్గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలా, జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది.